నమస్తే అండి. మేము హైదరాబాద్ తెలంగాణ నుంచి. మా కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9010548894. మీరు మా యూట్యూబ్ ఛానల్కి ఫస్ట్ టైం కానీ వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కింద గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. మేము ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తామో మీకు కూడా నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. తద్వారా మీరు కూడా మా వీడియోస్ని చూడవచ్చు. ఇప్పుడు మన దగ్గరికి కర్ణాటక నుంచి ఒక కస్టమర్ వచ్చారు. సింప్లెక్స్ మెటల్ డిటెక్టర్ కొన్నిక, దానికి సంబంధించిన వీడియో ఈ రోజు వీడియోలో మనం చూద్దాం. ఇప్పుడు మీరు మొత్తం ఫిట్ చేయండి. ఎట్లా నేను ఇందాక ట్రైనింగ్ ఇచ్చాను కదా, దాని ప్రకారం మీరే ఫిట్ చేయండి. ఇక్కడ 2 వాచర్స్ అయితే పెట్టుకోవాలి. ఫస్ట్ ఒక వాచర్ ఎక్స్ట్రా ఉంటుంది, ఈ వాచర్ మనం పక్కన పెట్టినాం. ఫిట్ చేసుకోండి. ఇది పెట్టేటప్పుడు ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను, ఒకసారి ఓపెన్ చేయండి. ఇది ఇక్కడ ఇది ఉంది కదా, ఇది మన వైపుకు ఉండాలి. ఇది మన వైపు అప్పుడు అట్లా పెట్టుకోవాలి. పెట్టిరా. పెట్టేసిరా. పెట్టిన తర్వాత దాన్ని లోపల పెట్టి మీ హైట్ని బట్టి అది అడ్జస్ట్ చేసుకోవాలి, పైకా కిందికా అనేసి. ఓకే, ఇప్పుడు పెట్టండి. ఇది అట్లా ఇది ఓపెన్ చేసి పెట్టాలి. ఇది ఉంది కదా, ఇది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి లోపల గుచ్చిరా. పోయింది కదా, ఇప్పుడు లాక్ చేయండి. ఫస్ట్ అది టోటల్గా లాక్ చేయండి. ఏం కదా, లాక్ చేసి కిందది లేపండి. ఫస్ట్ కిందది లేపుకోండి, ఎంత కావాలంత లాక్ చేసుకోండి. ఇప్పుడు పైన లేపండి గట్టిగా, బలమంతా ఉపయోగించి లేపండి. చాలు మరీ ఎక్కువద్దు. లాక్ చేసుకోండి, అది లాక్ చేసుకోర్రా. ఇప్పుడు దీన్ని రౌండ్గా చుట్టి దాంట్లో పెట్టేయండి. మిషన్ ఆపరేటింగ్ ఈజీ, మినరలైజేషన్ సాయిల్లో బాగా పనిచేస్తుంది, వాటర్ ప్రూఫ్, నీళ్ళల్లో మునిగినా కూడా ఏం కాదు. వరల్డ్లో బెస్ట్ మిషన్ అని చెప్పొచ్చు ఇది. ఆపరేటింగ్ వస్తే ఇది లేటెస్ట్ టెక్నాలజీ, ఫైండెక్స్ ప్రో అన్నది, నోక్తా డిటెక్టర్స్ వాళ్ళది. ఇక్కడ 2 పిన్స్ ఉంటాయి. ఈ 2 పిన్లలో ఇక్కడ ఒకటి ఇది ఉంది కదా, ఇదేమో ఛార్జింగ్ పెట్టుకోనిక, హెడ్ ఫోన్స్ పెట్టుకోనిక. ఇదొక్క ఈ బ్లాక్ ఉంది కదా, ఛార్జింగ్ హెడ్ ఫోన్స్ పెట్టుకోనిక. ఈ క్యాప్ ఉన్న దాంట్లో పెట్టాలి. ఈ కాయిల్ నుంచి వచ్చింది ఏదైతే ఉందో దీంట్లో ఈ బొక్కలో బుడవాలి. పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టండి. ఇరిగిపోతే మాత్రం వారంటీ అయితే ఉండదు. దానంతకు అది ప్రాబ్లం వస్తే కంపెనీ వారంటీ అయితే మీకు దొరుకుతుంది. జాగ్రత్తగా తిప్పుకోవాలి. మంచిగా ప్రెస్ చేయండి దాన్ని. ప్రెస్ వెళ్ళిపోయిందా, లోపల వరకు వెళ్ళిపోయిందా? యాస్టీజ్ సీరియల్ నెంబర్ ఉంటుంది. సీరియల్ నెంబర్ పోతే కూడా వారంటీ ఉండదు. సీరియల్ నెంబర్ తీయకూడదు. ఫేక్ డిటెక్టర్స్ అయితే మార్కెట్లో ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సీరియల్ నెంబర్ని మాత్రం పీకకండి. ఇదంతా వెళ్ళిపోయిందిగా, టైట్. ఓకే, ఒక్కసారి మొత్తం ఇట్లా పెట్టేసుకున్నారు కదా, ఇంతే. తీసేయండి, తీసుకున్నారు. ఇట్లా ఇప్పుడు ఇట్లా కింద పెట్టండి. స్ట్రైట్గా పెట్టుకోండి. దాన్ని భూమికి సమాంతరంగా పెట్టాలి. టిప్స్ అనమాట. అది కింద కాయిల్ని స్ట్రైట్గా పెట్టాలి. ఇది ఇట్లా ఇట్లా పెట్టి మీరు చేయి ఇట్లా పెట్టుకోండి మంచిగా. అట్లుండాలి. సరేనా? ఇట్రండి. ఇప్పుడు ఇట్లా నిల్చోండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు మిషన్ని ఆన్ చేసేసినాం. ఆన్ చేయాలి అంటే మనకి ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలి? మీరు వెరీ గుడ్. ఇందాక నేను ట్రైనింగ్ ఇచ్చాను కదా, అర్థమైంది కదా. అది ఒత్తి పట్టుకోండి. ఇక్కడున్న బటన్ ఏదైతే ఉందో దీన్ని ఒత్తి పట్టుకోగానే మిషన్ ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత మనం ఏం చేయాలి? ఫస్ట్ మోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఇంట్లో ఉన్నామా, బయట ఉన్నామా, మినరలైజేషన్ సాయిల్స్ లో ఉన్నామా, వాటర్ లో ఉన్నామా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ మోడ్స్ ఉన్నాయి, చూసారు కదా. వెరీ గుడ్, ఒత్తండి. వెరీ గుడ్, బాగా చేస్తున్నారు. ఒత్తండి. ఇది ఒత్తిన మీరు చెట్లు గడ్డి ఉన్నప్పుడు ఇందులో పెట్టండి. మళ్ళీ ఒకసారి ఒత్తండి, పక్కకు వస్తాం. మళ్ళీ ఒకసారి ఒత్తండి, ఇక్కడికి వస్తాం. ఇక్కడికి రాగానే ఇది సముద్రము నీళ్ళలో వాడుతున్నప్పుడు ఈ మోడ్ పెట్టండి. మళ్ళీ అది ఎమ్మని ఒత్తండి, ఇక్కడికి వచ్చేస్తాం. వెరీ గుడ్, వచ్చేసాం కదా. ఇది జనరల్ మోడ్, ఎప్పుడు ఇందులోనే ఉండనియండి. దాని తర్వాత ఇంకా అటు ఇటు తిప్పుకుంటూ వెళ్ళిపోవడమే, అంతకన్నా ఏమీ లేదు. ఇప్పుడు దానికి దగ్గరగా పెట్టి తిప్పండి. అక్కడ దగ్గర పెట్టి తిప్పండి. తిప్పుతుంటే సౌండ్ వస్తుందా? ఎందుకు రావట్లేదు సౌండ్? ఇప్పుడు ఐరన్ ఆఫ్ చేసుకునే ఉన్నాం ఇందాక, అవునా? అందుకే సౌండ్ రావటం లేదు. ఐరన్ ఆన్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ చూడండి, ఇక్కడ ఆఫ్ అయిపోయింది ఐరన్ది ఉందా? ఇప్పుడు దీన్ని నొత్తండి. దీన్ని నొత్తితే X ఇంటూ ఉంది కదా, దాన్ని నొత్తండి.
ఒత్తండి మళ్ళీ ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఒత్తండి ఒత్తుతూనే ఉండండి. ఇది ఒత్తుకుంటే వెళ్ళండి. ఒత్తండి ఇంకా ఒత్తండి ఇంకా అట్లా ఒత్తుకుంటా మళ్ళీ స్టార్టింగ్ వరకు రావాలి. అది అవన్నీ ఓపెన్ అయిపోతాయి. స్టార్టింగ్ రాను ఓపెన్ అయిపోయింది కదా. ఇప్పుడు తిప్పండి. ఐరన్ ఎందుకు సౌండ్ రాదు? ఇందాక మనకు రాలేదు ఎందుకంటే ఐరన్ ఆఫ్ చేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు వస్తుందా? 0 నుంచి 20 వరకు వస్తే ఐరన్ చూడండి సౌండ్ వస్తుంది కదా. ఓకేనా? ఇప్పుడు ఐరన్ ఆఫ్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇందాక నేను మీకు నేర్పించినాను కదా, సేమ్ అట్లాగే చేయండి. వెరీ గుడ్. ఇప్పుడు తిప్పండి, మనకి దగ్గర పెట్టి తిప్పండి. ఐరన్ పైన సౌండ్ వస్తుందా? ఐరన్ ఆఫ్ అయిపోయింది. ఓకేనా? ఐరన్ అయితే ఆఫ్ అయిపోయింది. సౌండ్ క్లారిటీగా ఉండాలి. ఎట్లా పడితే అట్లా సౌండ్ వచ్చింది కానీ తవ్వకూడదు. సౌండ్ క్లారిటీగా ఉండాలి. ఇప్పుడు దీనిపైన ఒక పని, దీనిపైన తిప్పండి. ఇది గోల్డ్. ఒక నిమిషం ఇటు రండి, మీరు ఇక్కడ రండి. ఇటు వచ్చి తిప్పండి. ఇప్పుడు గోల్డ్ పైన తిప్పండి. దగ్గర పెట్టి తిప్పండి. ఏమొస్తుంది నెంబరు? 21 నుంచి 32 వరకు ప్యూర్ గోల్డ్ ఉంటే వస్తుంది. ఓకేనా? ఇప్పుడు కాపర్ ఉంది. కాపర్ ఉంటే మనకి ఏమొస్తుంది? 80. కాపర్ ఉంటే 86 నుంచి 99 వరకు కాపర్. ఇప్పుడు ఇది కాపర్ అనమాట. కాపర్ పైన తిప్పండి. దగ్గర పెట్టి తిప్పండి. ఏం సౌండ్ వస్తుంది? సౌండ్ వస్తుంది. నెంబర్ కూడా వస్తుందా? సౌండ్ వస్తుంది. ఇంత క్లారిటీగా మీకు ఏ మిషన్ లో కూడా రాదన్నమాట. చూసిరా? ఓకే. ఇట్లా అయితే మీకు ఈజీగా వస్తుంది. సైజు పెద్దగా ఉంటే డీప్ గా కూడా చాలా బాగా వెళ్తుంది. మినరలైజేషన్ సాయిల్స్ లో కూడా పనిచేస్తుంది. రాయి ఉంటే కూడా తక్కువ. ఇట్లా పెట్టండి. ఇప్పుడు చూడండి, ఇది ఇట్లా పెట్టినారు కదా మీరు. రాయి ఉంటే కూడా సిగ్నల్ వెళ్తుంది. అంటే రాళ్ళు ఉన్నా లేదంటే రప్పలున్నా కూడా సిగ్నల్ వెళ్తుంది. ప్రపంచంలో రాయి ఉంటే సిగ్నల్ పోయే మిషన్లు చాలా తక్కువ మిషన్లు ఉన్నాయి. ఇది చూడండి. ఇప్పుడు మనము వెనక పెట్టి తిప్పుతున్నాం. ఇవ్వండి. సౌండ్ వస్తుందా? దగ్గర పెట్టినా దూరం పెట్టినా సౌండ్ అయితే వస్తుంది. అంటే రాయి వెనక పెట్టినా కూడా ఫైండెక్స్ ప్రో అయితే ఈజీగా క్యాచ్ చేస్తుంది. చాలా డిటెక్టర్ లేదు అంటే చాలా దాంట్లో మనకు అట్లాంటి మెటల్స్ ఉన్నప్పుడు, ఏదైనా మెటల్ ఉన్నప్పుడు కింద ఐరన్ ఉంటే పట్టుకో. ఇది సిగ్నల్ అన్నది చొచ్చుకొని అయితే వెళ్తుంది. ఇప్పుడు కింద పెట్టండి. ఇప్పుడు దానిపైన పెట్టండి. ఇప్పుడు ఇక్కడ పెట్టండి. ఇది ఇట్లా అల్యూమినియం ఫాయిల్స్ కూడా పట్టుకుంటుంది. అల్యూమినియం ఫాయిల్స్ అంటే ఇలాంటి దాన్ని కూడా పట్టుకుంటుంది. చూడండి ఇప్పుడు వస్తుందా? అల్యూమినియం ఫాయిల్స్ కూడా వస్తుంది. ఇప్పుడు ఈ సైజ్ ఉంది. దీన్ని తిప్పండి. ఇప్పుడు మీరు తిప్పండి. సైజ్ చూసినారా ఎంత దూరంలో వస్తుందో? ఈజీగా ఎంత వస్తుంది? 3 ఫీట్లు. ఈజీగా తిప్పాలా, మనం తిప్పే స్పీడ్ని బట్టి కూడా ఉంటుంది. 3 ఫీట్ల వరకు వస్తుందా లేదా? ఈజీగా వస్తుంది. అంటే ఇది ఇంత చిన్న మెటల్ డిటెక్టర్ కూడా 11 ఇంచ్ కాయిల్ తోటి వాటర్ ప్రూఫ్ మీకు అంత డీప్ లో కూడా వస్తుంది. హెడ్ ఫోన్స్ కూడా కంపెనీ వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు. హెడ్ ఫోన్స్ పెట్టుకోండి ఒకసారి. తవ్వే సామాన్ కూడా ఫ్రీగా ఉంది. హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే సౌండ్ మాత్రం బయటికి రాదు. మనమే వినవచ్చు. మనం వింటే పక్కన వాళ్ళకి వినిపించదు అనమాట. కంపెనీ వాళ్ళు హెడ్ ఫోన్స్ కూడా ఫ్రీగా ఇచ్చారు. నోక్తా డిటెక్టర్స్ వాళ్ళు అంతకుముందు వచ్చేది కాదు, కానీ ఈసారి అది కూడా ఫ్రీగా వచ్చింది. ఇప్పుడు డైరెక్ట్ హెడ్ ఫోన్స్ పెట్టాలంటే ఎట్లా పడితే అట్లా పెట్టడానికి వీలుండదు. ఒక్క నిమిషం ఆగండి. ఇది కూడా ఓపెన్ చేయండి. దీంట్లో ఏమేమి ఉన్నాయి? వైర్లు అన్నిట్ల కింద వేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏమేమి వచ్చాయి మనకు? ఇది వచ్చేసేసి హెడ్ ఫోన్స్, ఇది ఛార్జింగ్ది. ఇప్పుడు ఇది హెడ్ ఫోన్స్ దీనికి పెట్టండి. ఇందాక నేను చెప్పాను కదా క్యాప్ ఉన్న దానికి హెడ్ ఫోన్స్ పెట్టాలి అనేసి. దీనికి పెట్టండి. అది ఓపెన్ చేసుకుని పెట్టుకోండి. మెటల్ దగ్గర ఉన్నా కాబట్టి సౌండ్ వస్తుంది. టొక్కు అని దగ్గరికి వెళ్తుంటే జాగ్రత్త పెట్టండి. ఇరిగిపోతే కంపెనీ అయితే వారంటీ ఉండదు. చాలా మంది ఇరిగిపోయిన కేబుల్ బయటకు వచ్చింది, వారంటీ 1 year అన్నారు కదా, నా దగ్గరికి వస్తుంటారు. అట్లుండదు. జాగ్రత్తగా పెట్టాలి. లేదంటే పోయిందంటే మనం ఏం చేయలేదు. అది అందులో కూర్చోవాలి. కూర్చుందా? ఆ గ్రీన్ది కూర్చున్న తర్వాత ప్రెస్ చేసి తిప్పడమే. ప్రెస్ దీన్ని పైకని తిప్పాడిగా. సీరియల్ నెంబర్ ఇక్కడ కూడా ఉంటుంది. ఫేక్ డిటెక్టర్లు చాలా ఉంటాయి. సీరియల్ నెంబర్ పోతే మాత్రం మళ్ళీ మీకైతే వారంటీ అయితే ఇవ్వలేము. ఇప్పుడు పెట్టేశారు కదా, పెట్టిన తర్వాత దాన్ని పెట్టుకోండి. ఇందులో సౌండ్ బయటికి రాదు. ఇంకా సౌండ్ మీకే వస్తుంది. ఇప్పుడు పెట్టుకోండి. అది పెట్టుకోండి. ఇయర్ ఫోన్స్ ఇట్లా మలపండి. దాన్ని పెట్టి మీ చేతులు పెట్టుకోండి. సౌండ్ వస్తుందా? రావడం లేదా? మాకైతే రావడం లేదు. ఇప్పుడు నేను తిప్పుతున్నా. సౌండ్ వస్తుందా మీకు? సౌండ్ వస్తుందా లేదా? సౌండ్ బయటికి రావట్లేదు. అంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే సౌండ్ మీకే వస్తుంది, బయటికి రాదు. ఓకేనా? ఇంతే అనమాట. దీని తర్వాత ఇది ఛార్జింగ్ ఎట్లా పెట్టాలన్నది కూడా నేను చూపిస్తాను. ఒకసారి ఇక్కడ అది తీసేసేయండి. ఇది తీసేయండి. ఇక్కడ మోడ్స్ ఉన్నాయి. ఈ మోడ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. మోడ్స్ ఇక్కడ ఇవన్నీ ఉంటాయి.
ఓకే, ఇప్పుడు ఇది ఉంది. ఈ మోడ్స్ అయితే ఆల్రెడీ చెప్పాను. ఇట్లా అంటే మన మోడ్ జరుగుతూ ఉంటుంది పక్కకు అనేసి ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఇది వచ్చేసేసి సౌండ్ అనమాట. సౌండ్ పెంచాలన్నా తగ్గించాలన్నా ఇక్కడ 0 వచ్చింది కదా, ఇక్కడ చూస్తురా 1 2 3 సౌండ్ ఇట్లా తగ్గుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ సౌండ్ పెంచాలంటే పెంచుకోవచ్చు, తగ్గించాలంటే తగ్గించు 1 2 3 4. ఓకేనా, మీకు తెలుస్తూ ఉంటుంది. ఇది బ్యాటరీ తక్కువ ఉంటే ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఇది ఉంది కదా, ఇది వస్తే బ్రైట్నెస్ 1 to 5 ఏమో మామూలు బ్రైట్నెస్ ఉంటుంది, 7 వరకు పెట్టుకోండి. కొంచెం మంచి మెటల్ పైకి వెళ్ళినప్పుడే మీకు సౌండ్ వస్తుంది అనమాట. ఓకేనా, ఇది పిన్ పాయింట్ బటన్. పిన్ పాయింట్ బటన్ అంటే ఇప్పుడు ఒకసారి ఈ పిన్ పాయింట్ బటన్ ఒత్తి పట్టుకోండి. అట్లా మీరు ఒత్తి పట్టుకోండి, పట్టుకుర్రా. ఇది ఇప్పుడు దానికి దగ్గరికి తిప్పు, సౌండ్ దగ్గరికి రా, సౌండ్ ఇట్లా దూరం పెట్టు. ఇప్పుడు దగ్గరికి రండి, ఇట్లా రండి, ఇట్లా మెల్లగా రండి, మెల్లగా దాని దగ్గర రండి. సౌండ్ వస్తుందా? పైన ఉన్నప్పుడు ఎక్కువ వస్తుంది, దగ్గరికి రాని, దాని పైకి రానే సౌండ్ వస్తుంది. ఇట్లా దాని సెంటర్ రాగానే ఎక్కువ సౌండ్ వస్తుంది. ఇవ్వండి, ఇట్లా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇది కింద పెట్టి వదిలేండి, బటన్ వదిలేండి. ఇప్పుడు మీరు ఇట్లా అనుకున్నారు, ఇక్కడ సౌండ్ వచ్చింది, అక్కడ ఏదో ఉంది మెటల్ అనేసి. అవునా, అక్కడ ఏదో మెటల్ ఉందని తెలిసింది. మెటల్ ఉందని తెలిసినప్పుడు పిన్ పాయింట్ ఒత్తుకోవాలి. ఇట్లా అన్నాం, దాని పిన్ పాయింట్ కావాలి అన్నప్పుడు ఈ పిన్ పాయింట్ బటన్ ఒత్తుకొని పక్కకు వచ్చి ఇట్లా దాని పైకి రావాలి. పైకి రానే సౌండ్ ఎక్కువ వస్తుంది, పక్కకు రానే తగ్గుతుంది. అట్లా. ఓకే, ఇంత సెట్టింగ్స్, ఇంతకన్నా ఏం లేదు. ఇంకా మళ్ళీ ఇది ఒత్తి పట్టుకుంటే మిషన్ ఆఫ్ అయిపోతుంది. లాంగ్ ప్రెస్ చేస్తే మిషన్ ఆఫ్ అయిపోయింది.